ఆ రోజు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ పోరాటం ఉండేదే కాదు. ప్రాణాలు పోతే ఆగుతుందేమో, చెల్లెలివి కాబట్టి. ఇల్లంతా ఇలా కళకళలాడుతుంటే తను రాకపోతేలా? త్వరగా వచ్చి శిరీషను రెడీ చేయమను. ఏమా అయిపోయిందా? అయిపోయిందత్తయ్య. చూడండి, వాళ్ళ అన్నయ్య కోసం నన్ను ఎంత బాగా రెడీ చేసిందో. దీనికి వాళ్ళ అన్నయ్య అంటే అంత ప్రాణం. పెళ్ళయ్యాక ఆ ప్రాణం ఉండదుగా. అదే అత్తయ్య, తన ప్రాణం నా ప్రాణం అవుతుంది కదా అని అంటున్నాను. భలే దానివమ్మా. ఆగండి, కనీసం ఆ బాసికాన్నైనా సుభద్ర చేత్తో కట్టనిద్దాం. వెళ్ళి పిలువు సింహ. అమ్మా సుభద్ర, అన్నయ్య రమ్మంటున్నాడు. దేనికంట్రా? అన్నను దుట్టిన బాస్కం కట్టడానికి. పదమ్మా, నీ అన్న కాపురం 10 కాలాలు చల్లగా ఉండాలని ఆ దేవుడికి దండం పెట్టుకుని కట్టు. పద రా. జరగదనుకున్న పెళ్లి జరుగుతుందనేగా ఆ ఏడుపు. బాసికం కట్టమ్మా. ముహూర్తం దగ్గర పడుతోంది. ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈ పెళ్లి జరిగితే నా అన్న నాకు దక్కడు. ఎలా ఈ పెళ్లి నాపాలి? ఎలా మా అన్నయ్యని కాపాడుకోవాలి? పణంగా పెట్టిన ఈ పెళ్లి ఆగదు. ప్రాణాలు పోతే ఆగుతుందేమో, చెల్లెలివి కాబట్టి. ప్రాణాలు పోతే ఆగుతుందేమో, చెల్లెలివి కాబట్టి. చస్తావా? చావలేవు. ఈ పెళ్లిని ఆపలేవు.
ఈ పెళ్లి ఆగాలంటే అదే దారి. మా అన్నయ్యని బ్రతికించుకోవడం కోసం నేను చనిపోయినా పర్వాలేదు. నా అన్న బ్రతికితే చాలు. నా చావుతోనైనా మా అన్నయ్య కళ్ళు తెరిస్తే చాలు. చెప్పండి మేడం. నీకు 2 మెడిసిన్స్ మెసేజ్ పెట్టాను, చూసావా? చూసానండి. అర్జెంటుగా అవి తీసుకుని ఇంటికి రా. ఆ మెడిసిన్స్ ఎవరికండి? అవి 2 కలిపితే ప్రాణాలు పోతాయి కదా. ఆ మందులు ప్రాణాలు తీయడానికే కాదు, కొన్ని ప్రాణాలు కాపాడడానికి కూడా పనికొస్తాయి. అవి ప్రాణాలు కాపాడడం ఏంటండి? ఆ 2 మెడిసిన్స్ కాంబినేషన్లు వాడకూడదని మీరే చెప్పారు కదా. పనికిరానివి కూడా అప్పుడప్పుడు పనికొస్తాయి. టైం లేదు, త్వరగా మెడిసిన్స్ తీసుకురా. నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటాను, ఆలస్యం చేయొద్దు. డాక్టర్ గారు ఈ మెడిసిన్ తెమ్మంటున్నారేంటి? సరే తీసుకురమ్మన్నారుగా, తీసుకెళ్దాం. మేడం తీసుకొచ్చాను మేడం. ఈ మందులు 2 కలిపితే చాలా ప్రమాదమని మీరే చెప్పారు. మరి ఈ మందులు తెప్పించారు ఎందుకు మేడం? అవసరమయ్యాయి, తెప్పించాను. ఇంక నువ్వు వెళ్ళు. ఏంటి మేడం అదోలా ఉన్నారు? ఏం లేదులే, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. ఏమా ముగ్గులన్నీ పెట్టేశారా? పెట్టేశామండి. పంతులు గారికి కొబ్బరి బొండాలు కావాలట, కొంచెం ఇవ్వండి. అలాగే అండి. తోరణాలు సరిగా కట్టారో లేదో మీరు చూడండి. అలాగేనమ్మా. మీరెళ్ళి వంటింట్లో పనులు చూడండి. అలాగేనమ్మా. అమ్మా ఇలారా. ఏంటి అత్తయ్య? వస్తున్నానుండమ్మా. ఏంటి? నీతో మాట్లాడాలి, రామ్మా. అక్కడ బంధువులు వస్తున్నారే, వచ్చిన వాళ్ళని చూసుకోకపోతే ఎలా? చూసుకోవచ్చులే, రామ్మా. అరే సుభద్ర, రా. సుభద్ర ఆగవే. ఏంటి నువ్వు పెళ్లి పనులు చేసుకోనివ్వకుండా? సరే ఏంటో చెప్పు.
ఏమైందమ్మా? ఎందుక ఏడుపో? శుభం అని పెళ్లి జరగబోతుంటే ఇంటి ఆడపొడిచివి ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదమ్మా. ఊరుకోమ్మా, నీ ఏడుపును కూడా వాడు అపార్థం చేసుకుంటాడు. ఎవరేమైనా అనుకునివ్వు, నేను నీతో మాట్లాడాలి, నీతో చాలా విషయాలు చెప్పుకోవాలి. నీలాంటి అమ్మ ఎవరికీ ఉండదు. మా చిన్నతనంలోనే అమ్మ వెళ్ళి జైల్లో కూర్చున్నా అమ్మ లేదు అన్న లోటు తెలియకుండా చూసుకున్నావు. అమ్మ నాన్నని చంపిందో లేదో మాకు తెలియదు, కానీ చంపిందని అన్నయ్య నమ్మి మమ్మల్ని దూరం పెట్టినా అన్నయ్య మాటని కూడా కాదని మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్న అమ్మవి. ఇప్పుడు అవన్నీ ఎందుకే? మాట్లాడినివ్వమ్మా. మళ్ళీ మాట్లాడే అవకాశం నాకు వస్తుందో లేదో. రాక ఎక్కడికి పోతుంది? లేదమ్మా, ఎందుకో నీతో మాట్లాడాలనిపిస్తుంది, నీతో చాలా చెప్పుకోవాలనిపిస్తుంది. హఠాత్తుగా ఏమైందే నీకు? ఏమో తెలీదు, కానీ ఒకటి, ఇన్ని రోజులు మమ్మల్ని చూసాం, మా ఆకలిని చూసాం, మా బాధల్ని చూసాం, అమ్మలా అన్నీ చేశాం. నువ్వెప్పుడు ఇలాగే ఉండమ్మా. అన్నయ్యని తమ్ముణ్ణి అందరినీ బాగా చూసుకోమ్మా. చూసుకోనని నీకెందుకు అనిపించింది? ఓహో, పెళ్ళై మీ వదిన రాగానే మీ మీద నా ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందో అని భయపడుతున్నావా? నీకెలా అర్థమవుతుందమ్మా? ఈ పెళ్లి జరగదు, ఈ కూతురు ఉండదు, అమ్మతో ఆఖరి మాటలివి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? కళ్ళల్లో దాచిపెట్టుకుందామని. మా అమ్మ నీ నుదుటి కుంకుమ చెరిపేసిందని అందరూ అన్నా. ఏ రోజు నువ్వు మమ్మల్ని అలా చూడలేదు. నీ కళ్ళల్లో ప్రేమ తప్ప కోపాన్ని చూడలేదు. తల్లికి బిడ్డ మీద కోపం ఉండదమ్మా, భయం ఉంటుంది. తప్పటడుగు వేస్తారో తప్పు చేస్తారో అన్న భయాన్ని కోపం అనుకుంటారు అందరూ. నీలా అన్నయ్య మమ్మల్ని ఇలా అర్థం చేసుకునుంటే మాకీ బాధే ఉండేది కాదమ్మా. ఇప్పుడేమైందమ్మా? వాడు మిమ్మల్ని అర్థం చేసుకునే రోజు వస్తుంది. ఆ రోజు నేను ఉండను కదమ్మా. అమ్మగా ఈ ప్రేమని ఇలాగే ఉండనివ్వమ్మా. నేను లేకపోయినా అన్నయ్యని చైతన్యని ఇలాగే చూసుకో. లేకపోవడానికి నువ్వెక్కడికి పోతావే? ఏదో పెళ్ళయ్య అత్తారింటికి వెళుతున్నట్టు అప్పగింతలు చెప్తున్నావు. ఇక్కడున్నారా? మీ గురించే వెతుకుతున్నాను. రా, సమయానికి వచ్చావు. అమ్మా, మాకన్నా నువ్వున్నావు. పాపం, తనకంటూ ఎవరూ లేరు. అత్తయ్య చనిపోతూ తనని నా చేతిలో పెట్టింది. మమ్మల్ని చూసుకున్నట్టే తనని చూసుకోమ్మా. చాలా మంచోడు. అమ్మ చాటు బిడ్డగా పెరిగాడు. ఈరోజు అమ్మ లేదు. సరేలేవే, తను మనకి పరాయివాడు ఎలా అవుతాడు? తను కూడా మీలాగే నాకు. పూజారి, నీకెవరూ లేరన్న దిగులొద్దు. మా అమ్మ ఉంది,
అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. నీకే కష్టం వచ్చినా చూసుకోవడానికి ఈ కుటుంబం నీకుంది. ఇప్పుడు ఎందుకండి కొత్తగా చెప్తున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. అర్థమవుతుందిలేమ్మా. నా బాధ, నా చావు తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది. పంతులు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. పద బాబు. చూడు, పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి కాస్త మొహం కడుక్కుని తొందరగా రా. అక్కా, అక్కా, ఏమ్మా? ఏంటి పెళ్లికి అంతా అక్కడ రెడీ అవుతుంటే నువ్విక్కడే ఉన్నావేంటి? పెళ్లి కన్నా ముందు నేను ఇంకో చోటికి వెళ్ళాలి. ఇంట్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు నువ్వెక్కడికక్కా? మనందరికీ మంచి జరగాలని ఒక చోటికి వెళ్తున్నానులే. సరే, వెళ్తే వెళ్దు గాని ఇదిగో ఈ నెక్లెస్ పెట్టుకో. నాకెందుకు? ఎందుకేంటి, పెళ్లిలో ఇలాగే ఉంటావా? ఇది కూడా తీసుకుని మెళ్ళ వేసుకో. నేను వెళ్లే చోటుకి ఇవేవి తీసుకువెళ్ళలేము. నువ్వే పెట్టుకో. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు అక్క? దాని గురించి ఇప్పుడెందుకులేమ్మా. ఏంటక్క డల్గా ఉన్నా? ఇష్టమైన వాళ్ళకి దూరంగా వెళుతుంటే బాధగా ఉంటుంది కదా. ఎంత దూరం వెళ్తున్నావేంటి? వెళ్ళినా వస్తావు కదక్క, దానికంత బాధ ఎందుకు? వస్తాను, కానీ టైం పడుతుంది. అలా అని పెళ్లి టైంకి రాకుండా వెళ్ళవు కదా. అలాగేలే, వస్తాను. నీలాంటి చెల్లెలు నాకొచ్చే జన్మలో కూడా ఉండాలి. అమ్మని అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో. ఏంటక్క ఏదో మళ్ళీ రావు అన్నట్టు? కొన్ని మాటలకి అర్థం ముందే అర్థం కాదు. ఈ పెళ్లి జరగకూడదు అన్నాను, ఆపలేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం ఖచ్చితంగా అన్నయ్య మనసు మారుస్తుంది. నా ప్రేమ అన్నయ్యకి అర్థమయ్యేలా చేస్తుంది. ఇదే నిన్ను చివరిసారిగా చూడటం అన్నయ్య. నిన్ను బ్రతికించుకోవడం కోసం నేను చనిపోతున్నాను. ఇది త్యాగం కాదన్నయ్య, ఇష్టం. నువ్వంటే నీ కోసం చనిపోయేంత ఇష్టం అన్నయ్య నాకు. అది నీకు అర్థమయ్యేసరికి నేనే ఉండను. చెల్లెలిగా దూరమైనా చనిపోయి నీ మనసుకి దగ్గరవుతాను. నీ మనసులో ఉండిపోతాను. ఈ ఆనందం
నా అన్నతో పెళ్ళవుతున్నందుకు కాదు, ఆయన ప్రాణం తీయబోతున్నందుకని నాకు తెలుసు శిరీష. నీ కోరిక తీరదు. నీకు నా అన్నయ్యకు మధ్య నా చావుని అడ్డుగా పెడుతున్నాను. నేను చచ్చి నా అన్నయ్యని కాపాడుకోబోతున్నాను.